బాహుబలి సౌత్ ఇండియా బాద్షా హీరో ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2898 ఏడి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. కేవలం భారతదేశంలోనే 10,000 స్క్రీన్లలో రిలీజ్ అవుతూ రికార్డు ఎక్కిన కల్కి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఎంతో బజ్ తెచ్చుకుంది. ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీద. పౌరాణిక చిత్రంగా టచ్ ఉన్న ఈ కల్కి చిత్రం మరెన్ని రికార్డు సొంతం చేసుకుందో కాసేపట్లో బెనిఫిట్ చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం. థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రభాస్ అభిమానులు భారీగా క్రాకర్స్ కాల్చడంతో పాటు పూలదండలు పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. థియేటర్ మొత్తం హడావిడిగా కొనసాగుతుంది. అరే అరవింద్ రివ్యూ ఇస్తా అన్న మూవీ ఎలా ఉంది అన్న మూవీ ఎలా ఉంది మూవీ ఎలా ఉంది రివ్యూ ఎట్లుంది మూవీ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి మాత్రం కామెడీ పిక్స్ అన్న కామెడీయా ఓకే. సెకండ్ హాఫ్ మాత్రం మహాభారతం ఎలా ఉందా మూవీ? ఎలా మూవీ ఎలా ఓకే ఎలా ఉన్నా చెప్పు. ఇది పురాణాల గురించి నాగ్ అశ్విన్ కల్కి అవతారం గురించి ఎలా ప్రజెంట్ చేశారు? ప్రతి ఒక్క క్యారెక్టర్ సూపర్. ప్రభాస్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? బయటికి తీసేలా ఉన్నాయి మామూలు సెకండ్ ఫస్ట్ హాఫ్ ఏమో కల్కి అవతారం గురించి నాగ్ అశ్విన్ మాటలైతే చెప్తానికి సరిపోదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్లోగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయితే చిప్పర్ వరకు బిజినెస్ సాగలేదంటే అర్థం చేసుకోవాలి. అన్నా ఎట్లుందా మూవీ? ఎట్లుందా? ఇంకేం చెప్తారు? సూపర్ హిట్. చాలా బాగుంది. నాగ్ అశ్విన్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడంటారా? సూపర్ సక్సెస్. ప్రభాస్ ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి?
తిరుగులేదు సినిమా కంటే డబల్ ఇంకా వచ్చే సినిమా కోరుతున్నా. పండగ మాకు పండగ అన్న పక్కా పండగ. సెలబ్రేషన్ ఎట్లా జరుపుకోవద్దు ఘోరంగా మీరే చూస్తారు కదా, కల్లారా మీరే చూస్తారు కదా. ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాగేశ్వర గారు, డైరెక్టర్ గారు. కన్ఫర్మ్ గా నాగేశ్వర డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తాను. ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్ ఉన్నది, సెకండ్ హాఫ్ లో అన్న రేంజ్ అయింది, అన్న కామెడీ అయింది. బ్రహ్మానందం గారు కూడా పాత్రలో పోషించారు. ఆ పాత్ర కూడా అసలు మాకు కళ్ళకి కట్టినట్టు కాదు. గతంలో మిర్చి సినిమాలో బ్రహ్మానందం గారి, ప్రభాస్ గారి ఎంటర్టైన్మెంట్ లో వచ్చిన ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైటింగ్ సీన్స్ మామూలు ఫైటింగ్ సీన్స్ అది ఒక్కొక్కటి చూస్తుంటే వేరే లెవెల్ అన్న. ఎలివేషన్స్ లో బాగా చూపించాడు. ప్రభాస్ కట్ హౌస్ అంటే యావరేజ్ అన్న. ప్రభాస్ కట్ హౌస్ ఒకప్పుడు వేరే ఉన్నది, ఇప్పుడు వేరే ఉన్నది, సలార్ వేరే ఉన్నది, ఇది మన కల్కి వేరే ఉన్నది. అయినా సరే ప్రభాస్ అన్న దేవుడు, ప్రభాస్ అన్న కట్అవుట్ కోసం మేము ఏడ్ చేస్తుంటాం. ఆయన ఏ సినిమా అయినది కానీ ఫ్రాన్స్ మేము రెడీగా ఉన్నాం. అసలు ఇంకా అడుగుతాడు ఇప్పుడు కల్కి అవతారము ప్రభాసేనా వేరే ఇంకెవరైనా సస్పెన్స్? కల్కి అవతారం అంటే దానికి కూడా చెప్తా. అది విష్ణు అవతారం సినిమా. అది అప్పుడు మేము పుట్టలే, అప్పుడు మేము చేయలే. ఇప్పుడు మాకు కళ్ళకు కట్టినట్టు చూపెట్టిండు అన్న. ప్రతి ఒక్కరికి సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తీసి, అర్థం కాని వాళ్ళకి మట్టి బుర్ర. అది అంటే సైఫై సీన్స్ ఎక్కువ విఎఫ్ఎక్స్ వాడుకోవడం వల్ల అట్లా ఏమన్నా డిస్టర్బెన్స్ అట్లా ఉందా అన్న? ఒకటే చెప్తా, ప్రభాస్ అంటే కట్అవుట్ వేరే ఉంటది, ఫైట్లు వేరే ఉంటాయి, సీన్ వేరే ఉంటది. ఆయన మమ్మల్ని ఉద్దేశించి వేరే సినిమాలు తీస్తానంటే దానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మమ్మల్ని అర్థం చేస్తాను. ఆయనకి ఇప్పుడు కూడా మేము ఫ్రాన్స్ అర్థం చేస్తాం. ఆయన కల్కి కాదు, కల్కి 2 తీసినా, సలార్ 2 తీసినా, సలార్ 3 తీసినా, బాహుబలి 3 తీసినా మేము సిద్ధంగా ఉన్నాం. భైరవ క్యారెక్టర్ లో నడిచిన ప్రభాస్ ప్రేమ ట్రాక్, లవ్ ట్రాక్ అని ఉందా మూవీలో? ప్రేమ ట్రాక్ అంటే అది రివీల్, అసలు అది వేరే ఉంటది అన్న. అది వేరే లెవెల్. అది లవ్ ట్రాక్ ఉన్నది. అది మరి కల్కి 2 రావచ్చు, ఎవరు చెప్పలేరు దానికి సమాధానం. ఇప్పుడు మనం మీ రివ్యూ చూస్తున్నాం కాబట్టి దానికి మనం ఎవరు చెప్పలేము. కాకపోతే కల్కి 2 వచ్చినా సరే, కల్కి 1 వచ్చినా సరే, కల్కి 3 వచ్చినా సరే మేము అండగా మేము ఉంటాం అన్న. ఓవరాల్ గా సినిమాకి పాజిటివ్స్, నెగిటివ్స్, ప్లస్ పాయింట్లు మాక్సిమం పాజిటివ్ వస్తా అన్న. సెకండ్ హాఫ్ యావరేజ్, ఫస్ట్ హాఫ్ యావరేజ్. ఫస్ట్ హాఫ్ మాక్సిమం సారీ పౌర్ణమి సినిమా కానుంచి నేను అన్న ఫ్యాన్స్. నేను ఫస్ట్ టైం నేను చెప్తానా అన్న